ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చివరిసారిగా సీఎం కావాలని కలలు కంటున్న చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయారాయన. ఒంట్లో లేని రోగాలను సాక్ష్యాలుగా చూపించి ఎలాగైతే బెయిల్ తెచ్చుకుని తన రాజకీయ మనుగడను సాగిస్తున్నారు. పవన్ను పట్టుకుని ఎన్నికలకు వెళితే కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్టుగా ఉంటుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి దగ్గర కావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. కావాలంటే మొత్తం పార్లమెంట్ స్థానాల్లో జనసేన బీజేపీకి ఇస్తానని చంద్రబాబు అమిత్ షాను వేడుకున్నట్టు కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని తమ ప్రపోజల్ను అమిత్ షా ముందుంచారట చంద్రబాబు. అయితే చంద్రబాబు నైజం తెలిసిన అమిత్ షా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సీటు షేరింగ్ గురించి సూటిగానే చంద్రబాబును ప్రశ్నించారట. పవన్ కళ్యాణ్కు సీఎం సీటు విషయంపై అమిత్ షా చర్చించడంతో చంద్రబాబు కంగు తిన్నారట. తానే పూర్తి 5 ఏళ్లు సీఎంగా ఉంటానని చంద్రబాబు చెప్పడంతో దీనిపై అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చెరో 2.5 ఏళ్లు సీఎంగా ఉంటానంటేనే పొత్తుల్లో ముందుకు వెళ్దామని, లేకుంటే పొత్తు లేకుండానే బరిలోకి దిగుదామని చంద్రబాబుకు అమిత్ షా తేల్చి చెప్పారట. దీంతో చేసేదేమీ లేక సైలెంట్గా ఢిల్లీ నుంచి నిరాశగా చంద్రబాబు వెనుతిరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై మీడియాతో మాట్లాడిన అమిత్ షా కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే చంద్రబాబు లేదా లోకేష్ ముఖ్యమంత్రి కారు అనే సంకేతాలు అమిత్ షా ఇచ్చారు. అంతేకాదు తమకు నమ్మకమైన భాగస్వామినే ముఖ్యమంత్రిని చేస్తాం. దక్షిణాది రాష్ట్రాల్లో మేము మరింత బలపడాలనుకుంటున్నాం. ఏపీలో కూడా చాలా మెరుగైన స్థానాల్లో పోటీ చేయాలి అని అనుకుంటున్నాం. గతంలో మాదిరి కాకుండా ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని అమిత్ షా అన్నారు. దీంతో ఒక్కసారిగా టీడీపీలో అంతర్మదనం మొదలైంది. మరోవైపు జగన్ వంటి నమ్మకమైన వ్యక్తితో పొత్తు లేకుండా వెళ్ళినా ఎటువంటి నష్టం ఉండదనే భావనలో అమిత్ షా ఉన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. పైగా పలు సర్వేలు సైతం వైసీపీనే గెలిపిస్తుందని చెప్పడంతో బీజేపీ సైతం జగన్ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు తన పాత స్నేహాల ద్వారా ఎలాగైనా బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి భవిష్యత్తులో బీజేపీ ఎవరితో నడుస్తుందో చూడాల్సి ఉంది.